తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పనిచేసినాం. అందులో 16,758 మందిని గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెగ్యులైజ్ చేశారు. వాస్తవానికి అప్పుడు మా డిమాండ్ ఏంటంటే 82 రోజుల సుదీర్ఘ సమ్మె కాలం అనంతరం ప్రభుత్వం మాతో కేసీఆర్ గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసిన సందర్భంలో మమ్మల్ని అసెంబ్లీ లాబింగ్ కేటీఆర్ గారి సమక్షంలో చర్చలు జరిపి మా సంఘ నేతలతో చర్చలు జరిపిన తర్వాత మిమ్మల్ని అందరూ మీ డిమాండ్ ఏంటంటే మాకు ప్రధానంగా పే స్కేల్తో పాటు మమ్మల్ని మా యొక్క విద్యార్థుల అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలు జరిపి వాళ్ళు ఒక 81-80 జీవోను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 16,755 మంది వీఆర్ఏలను ఒక వర్గంగా 61 సంవత్సరాలు పైబడిన 3,797 మందిని ఇంకొక వర్గంగా 2 విభాగాలుగా విభజించిన తర్వాత అప్పుడున్న సందర్భంలో ఈ 16,755 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు 3,797 మంది 61 సంవత్సరాల వీఆర్ఏ వారసులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కలెక్టర్ గారులకు సర్క్యులర్ ఇష్యూ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకున్నది. ఇప్పటికి కూడా సీసీఎల్లో మా యొక్క డేటా అంతా నిక్షిప్తంగా ఉంది. వాస్తవానికి ఆ ప్రభుత్వం ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన పీరియడ్ చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మా యొక్క అంటే మేము ఒక చిన్న ఉద్యోగులం 10,500 రూపాయల జీతంకు పనిచేసే వాళ్ళం. మా మీద ఒక మన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు మా మీద ఈ ఒక నిరంకుశ ధోరణితోని ఇప్పటి వరకు మాకు న్యాయం చేయట్లేదు. మేము తిరగని మెట్టు లేదు, పోని ఆఫీసు లేదు, కలవని మినిస్టర్ లేడు. నేను పలుమార్లు రెవెన్యూ మినిస్టర్ను ఒక 50 సార్లు నేను రెవెన్యూ మినిస్టర్ని కలిసిన. అదేవిధంగా మా అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేను ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యేను కూడా కలవాలని చెప్పి మా రాష్ట్ర సంఘం నుంచి కూడా మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇంతకుముందు గతంలో అసెంబ్లీ సమావేశాలలో కూడా డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పోతే ఎంఐఎం నుంచి అసౌద్దీన్ ఓవైసీ గారే కావచ్చు, వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి మీరు వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది ఏమైనా 100% ఖచ్చితంగా వాళ్ళు కూడా మా పిల్లలే, మేము వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దాటిపోయి దగ్గర మళ్ళీ 3-4 సమావేశాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మమ్మల్ని పిలిచింది లేదు, మా మీద ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకునే లేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, రేపు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రత్యేకంగా దీని మీద ఒక శ్రద్ధ వహించి ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు. 85 జీవో క్లియరెన్స్ ఇచ్చిందండి. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న రామకృష్ణారావు సార్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నారు. సార్కు మా ఈ సమస్యల మీద ఒక ఇన్ఛార్జిగా సార్ దానికి ఒక కమిషన్ చైర్మన్గా వ్యవహరించాడు. సార్కు దగ్గర అంటే మా విషయం పట్ల పూర్తి అవగాహన ఉంది. మీరు సార్ వాళ్ళని తెలుసుకుంటారా, ఎవరిని తెలుసుకుంటారా, మీరు ఒక మీకే వదిలేస్తున్నాం. కానీ మేము చేసే ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,758 మందికి ఏ విధంగానైతే మీరు అన్నంబెట్టిలో ఈ 3,797 మందికి 3 సంవత్సరాల నుంచి వెళ్ళండి దరిదాపుగా 800 మంది తండ్రులు చనిపోయారు, 34 మంది వీఆర్ఏ వారసులు కూడా చనిపోయారు. ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. దీనికి ఒకవేళ మీరు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే ఈ జీవో ఇష్యూ చేసినప్పుడు ఒక 98 జీవో అనేది అడ్డంకి తీసుకొచ్చారండి. 98 జీవోలో క్లియర్ కట్గా దాంట్లో చెప్పిన అంశం ఏంటంటే ఈ రోజు నుంచి కంపల్సరీ గ్రౌండ్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నాము, ఇక నుండి వీళ్ళని రెగ్యులర్ చేస్తున్నాం కాబట్టి ఇక నుండి కార్య నియామకాలు లేవన్నారు. అన్నప్పుడు ఆ జీవో అడ్డంకి లేకపోతే ఈరోజు చనిపోయిన వాళ్ళకి అదే రోజు ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది. చనిపోయిన వారసులు 800, చనిపోయిన తండ్రులు 800 మంది ఉన్నారు. వాళ్ళకు ఇప్పటి వరకు జీతభత్యాలు లేవు. కాబట్టి మేము ప్రధానంగా ఒకటే ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి విమర్శలకు తావు తీస్తలేము. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నాము. ఇప్పటికైనా 3,797 మంది వీఆర్ఏ వారసుల యొక్క డేటా క్లియర్గా సీసీఎల్లో ఉంది. తొందరగా ఈ బడ్జెట్ సమావేశాలలో దీని మీద ఒక చర్చ జరిపి ఖచ్చితంగా ఈ సమస్యను క్లియర్ చేయాలి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. మాకంటే వెనక వచ్చిన ఇప్పటికి వాళ్ళు ఒకవేళ కనుక మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తుంటే ప్రొబేషన్ పీరియడ్ కూడా డిక్లేర్ అయ్యేది. ఇప్పుడు ఇటు లాస్ అవుతున్నాం, అటు లాస్ అవుతున్నాం. 800 మంది తండ్రులు చనిపోతే జీతం లేదు, పుణ్యానికి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మీ ద్వారా మీ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారే కావచ్చు, చొరవ చూపి అతి తొందరగా మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీకు వర్క్ ప్రెషర్ కూడా గ్రామాలలో ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. నిజమే అండి, వర్క్ ప్రెషర్ ఉంది. నాట్ ఓన్లీ వీఆర్ఏ అంటే మీకు తెలియంది కాదు. ఒక కలెక్టర్ గారు వచ్చినా, ఒక ఆర్డీఓ గారు వచ్చినా, ఒక తహసీల్దార్ గారు వచ్చినా, విలేజ్కి ఎవరు వచ్చినా ఆపద వచ్చినా మేమే. ఏదన్నా ఎక్కడన్నా వర్షాలు పడి పంట ఎంత నష్టపోయిందన్న చెప్పాల్సిన, ఎంత పోయింది ఏమున్నదని చెప్పాల్సింది మేమే. ఎవరన్నా చనిపోతే కూడా డెత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది మేమే. అక్కడ ఏమన్నా అకాలంగా ఏదన్నా ఇల్లు దగ్ధాలు అవి జరిగినప్పుడు కూడా దాని మీద కూడా ఎంతమంది చనిపోయారు దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది మేమే. ప్రతిదీ వాస్తవాన్ని చెప్పాలంటే దేశానికి వెన్నెముక సైనికుడు అయితే
వాస్తవానికి మన గ్రామానికి వెన్నుముక వీఆర్ అనే వ్యవస్థను వీఆర్ అనే మాట నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి విషయంలో అది డిపార్ట్మెంట్కు సంబంధం లేదండి. నాట్ ఓన్లీ రెవెన్యూ, అది పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంటే కావచ్చు, సంథింగ్ ఎవరు వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది మా వీఆర్ఏనే. ఒక రికార్డు లేకుండా కూడా ఇప్పటికీ నౌ స్టిల్ ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నది అనేది కూడా చెప్పేటోడు కూడా మా వీఆర్ఏనే. కాబట్టి ఇంతమంది మా వారసులలో కూడా అండి అందరూ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇప్పుడు ఇవి మమ్మల్ని తీసుకురావడం వల్ల యువరక్తం వస్తుంది. మేము రెవెన్యూలో కూడా ఒక బలోపేతం చేయడానికి కూడా మేము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. గతంలో రైతు బంధు కార్యక్రమం పెట్టారండి. దాన్ని పెట్టిన సందర్భంలో మేము మా కృషి లేదా, మా కృషి లేదే ఇంత సక్సెస్ అయిందా, ఇన్ని పాస్బుక్లు వచ్చినాయా? కాబట్టి నేను ఒకటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం మాకుంది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, విసిగిపోయినాము. ఇదే ఒక మాకు చివరి ధర్నా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు అతి తొందరలో ఉద్యోగాలు ఇస్తే ఇంతకంటే ఆ దేవుడు ఇచ్చిన రేవంత్ రెడ్డినే దేవుడు అని చెప్పి మొక్కుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హరితహారంలో చెట్లు ఎండిపోతే కూడా వీఆర్ఏలను బాధ్యతలను చేసిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు నేను ఒకటండి, ఏది ఉన్నా గ్రామాలలో ఏ వ్యవస్థకైనా కూడా ఖచ్చితంగా వీఆర్ అనేటోడు ఉండాల్సింది. చెట్టు ఎండిపోతే కూడా మిమ్మల్ని బాధ్యతలు చేసి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. కొందరు ఆ ఒత్తిడి భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. వాస్తవానికి అండి హరితహారం విషయానికి వచ్చేస్తే అంటే మేము ఆ కార్యక్రమంలో పాల్గొంటాం కానీ స్పెసిఫిక్గా దాని మీద మాకు ఉండదండి. ఎందుకంటే మేము ఓన్లీ వాళ్ళకు అంటే ఏ ఆఫీసర్ వచ్చినా ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే తప్ప మేము అట్లాంటి ఆత్మహత్యలు అయితే వాస్తవానికి లేదు. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీకు గతంలోనే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. కానీ 2.5 సంవత్సరాలను కూడా మీ పట్ల కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. ఇదే ఉద్యోగాల సాధనలో భాగంగా 2 సంవత్సరాల క్రితం మేము సమ్మెలు చేస్తుంటే మా సమ్మెలోకి వచ్చి ఈ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు మా సమ్మెలో మద్దతు తెలుపుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు కానీ మీ సమస్య కానీ మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చింది, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం. జీవో వచ్చి 28 నెలలు గడుస్తున్నా కానీ ఈ 3797 మంది వీఆర్ఏ వారసులకు నియామక పత్రాలు అందించడం లేదు. ఈ ఉద్యోగాల కోసం మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్లను కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో ఎంఆర్ఓ సార్లను కానీ పలు దఫాలుగా మేము వినతి పత్రాలు అందించడం జరిగింది. మేము కొంతమంది మిత్రులను సెక్రటేరియట్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారిని కలిగిస్తే గత ప్రభుత్వం తెల్ల కాగితం ఇచ్చింది అని చెప్పుకొని అయ్యా రెవెన్యూ మంత్రి గారు మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అయ్యా, మరి తెల్ల కాగితం ఇచ్చింది అని చెప్పేసి అన్నారు కదా, అదే తెల్ల కాగితంలో ఉన్న 16,758 మంది వీఆర్ఏ వారసులకు ఐడి కార్డులు ఇచ్చింది మీ ప్రజాప్రభుత్వమే కదా. వాళ్ళ ఐడి కార్డులతో పాటు కొత్తగా మీరు తీసుకొచ్చిన జీపీఓ వ్యవస్థలో వాళ్ళని ఎగ్జామ్ పెట్టి తీసుకున్నది మీరే కదనయ్యా. ఆ 81 జీవోలో పొందుపరిచిన ప్రకారంగా మీరు తీసుకోవడం జరిగింది. అదే 81 జీవోలో ఈ 3797 మంది 61 సంవత్సరాలు పైబడ్డ వీఆర్ఏ వారసులం మమ్మల్ని కూడా అదే జీవోలో పొందుపరిచారు. 20 నెలలు గడుస్తున్నా కూడా మాకు నియామక పత్రాలు అందించలేదు. ఇకనైనా మా మీద ఒక చిన్న జాలి చూపిస్తూ మా ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా ఎవరు లేదు. అంటే మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్స్ అంటూ ఏం లేదు. ఇప్పటి వరకు జీవో వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు 800 మంది వీఆర్ఏలు చనిపోవడం జరిగింది. వారసులు ఒక 40 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇకనైనా చనిపోయిన వీఆర్ఏ వారసులకు కానీ ఆ జీవోలో పొందుపరిచిన 3797 మంది వీఆర్ఏ వారసులకు నియామక పత్రాలు అందించి మా జీవితాలలో వెలుగు నింపుతారని ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నామయ్యా. ఇక ఊర్లలో అంటే గతంలో పాలలు అనేది ఉండే, పాలలు అనేది అందది ఉండే. మాది మెదక్ జిల్లా చెవంట మండలం. మాది పాలలు అనేది అన్నదమ్ములు ఈ విధంగా ఉంటే ఈ యొక్క ఉద్యోగం వస్తాం అనే ధోరణిలో అన్నదమ్ములకు కానీ అక్క ఇళ్ళలకు కానీ తమ వంతుగా ఎంతో కొంత ఇచ్చి సర్దుబాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ఇచ్చి బయట తీసుకొచ్చినట్టు అప్పులు కూడా తీసుకోలేని పరిస్థితి. ఈరోజు మా పేరు మీద లేకుండా మాతోటి మండలాలలో సేవ చేయించుకోవడం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను 81, 85 ప్రకారము ఇచ్చినటువంటి జీవోను 80 రోజుల సమ్మెకాలంలో ధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం పైన వీఆర్ఏల పైన చిన్న చూపు చూడడం చాలా దారుణంగా మేము భావిస్తున్నాము. ఛాయ్ తాగి పక్క పెట్టేటంత సమస్యను కేసీఆర్ ప్రభుత్వం ఇంత గటిలం చేస్తున్నటువంటి
ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరొకసారి మా 61+ VRAల పైన పునరావృతం చేయాలని కోరుతున్నాము. 3797 మంది ఉన్నాము. ఇందులో కొంతమంది లోనికి గురై హార్ట్ అటాక్ తోటి పెరాలసిస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి పరిహారం కూడా ఇంతవరకు చెల్లించలేదు. వారు చనిపోయిన వారి స్థానంలో గతంలో వెంటనే రిక్రూట్మెంట్ చేసేది, ఇప్పుడు ఆ విధంగా కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం పెద్ద చూపుతోటి మా 3797 మందిని ఉద్యోగాలు ఇచ్చి మాకు అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా మా మంత్రివర్యుడు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విషయం పైన పునరాలోచన చేయాలని కోరుతున్నాము. గతంలో ఎన్నోసార్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది. మీ సమస్య మా తెలిసే ఉంది, త్వరలోనే మీ సమస్య పరిష్కరించడం చెప్పడం ఇప్పటికీ 2 సంవత్సరాల అయినా మా సమస్యను పరిష్కరించడం బాధాకరం. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే తమకు రావాల్సిన 3797 ఉద్యోగాలు ఏవైతున్నా అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారంగా తమకు ఉద్యోగాలు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నారు. ఊర్లకు ఎవరు వచ్చినా కూడా గ్రామ స్థాయిలోకి వచ్చిన అధికారులు కానీ అట్లాగే రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చినప్పుడు కూడా ఆ VRA వ్యవస్థ అనేది ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్రామాల్లో జరిగిన ఏదైనా నష్టపరిహారం కానీ పంట నష్టం కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా చనిపోయినా పుట్టిన కుల ధృవీకరణ పత్రం అయినా అట్లాగే బర్త్ సర్టిఫికెట్లు అయినా VROలో ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తమ పైన కూడా కొంచెం దయతలిచి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తమకు రావాల్సిన ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా VRAలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, ధర్నా చౌక్, హైదరాబాద్.